నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి. సో ఈరోజు మన వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుంది, హెచ్ఐవి సంక్రమించిన తర్వాత దాంట్లో వచ్చే లక్షణాలు ఏంటి, తద్వారా మనం చేసుకోవాల్సిన పరీక్షలు ఏమిటి, దాని తర్వాత మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఏవైతే ఈ CD4 కౌంట్స్ ఏవైతే తగ్గినాయో దానికి మన హోమియోపతిలో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అనేది నేను క్లుప్తంగా వివరంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి. సో హెచ్ఐవి అనగానే ఒక పేషెంట్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ మన క్లినిక్లో రాగానే హెచ్ఐవి అనగానే ఒక రకమైన భయం అంటే ఒక రకమైన యాంగ్షియస్ ఫియర్తో వాళ్ళు రావటం, కూర్చొని చాలా బాధపడటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఉన్న స్టేజెస్లో ఇప్పుడు ఈ హోమియోపతిలో జరిగే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా కానీ మనం ఏదైతే ఈ హెచ్ఐవి అనగానే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు పేషెంట్స్. సో జనరల్గా హెచ్ఐవి అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ సిమ్టమ్స్, దాంట్లో ప్రైమరీ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అది అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ కింద మాత్రం జరుగుతూ ఉంటుందండి. సో ఈ హెచ్ఐవి అనేది ఎర్లీ స్టేజెస్లో మన దగ్గర పేషెంట్ రాగలిగితే అంటే వాళ్ళు కనుక్కోగలిగితే, వాళ్ళు ఒకళ్ళు పాజిటివ్ పేషెంట్ అని తేలితే దాన్ని మనం ఒకసారి ప్రాపర్గా అన్ని వైరల్ మార్కర్స్తో సహా అంతా CD3, CD4, CD8 కౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా HB-TC, DCESR, టోటల్ ల్యూకోసైటిక్ కౌంట్ ఎలా ఉంది, ఇంకా RT-PCR యాంటీజెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం అంతా ప్రాపర్గా హెచ్ఐవి ప్రొఫైల్ అంతా మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటూ మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఇనీషియల్ డేస్లోనే వీలైనంత వరకు ఏదైతే ఆ పేషెంట్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది, రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గటం వల్ల ఈ హెచ్ఐవి అంటే అతను ఏదో ఒకనొక సిచ్యువేషన్లో అంటే బయట ఎక్కడైనా సెక్షువల్గా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి హెచ్ఐవి అనేది ఉంటే అది కంటామినేట్ అంటే అది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. సో ఒకసారి ఇలా అనుకోకుండా ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ హెచ్ఐవి బారిన పడి వాళ్ళకి తెలియక అలాగే ఒక 6 months, 7 months లేదంటే ఒక 1 year తర్వాత ఏదో కొన్ని లక్షణాలు అనేవి అంటే కొంతమంది ఇండివిజువల్స్లో కొన్ని ఏళ్ల తరబడి ఈ హెచ్ఐవి ఒకసారి సోకిన తర్వాత ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లు కూడా వాళ్ళ లక్షణాలు ఏవి కనిపించకుండా అలాగే ఏదో ఒక నార్మల్ లైఫ్ స్టైల్ ఏముందో ఇలా అని సిమ్టమాటిక్గా ఏదో సింపుల్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుని ఇంటర్నల్గా భయం అన్న బయట చెప్పుకోవడానికి ఒక సొసైటీలో వాళ్ళకి ఒక సోషల్ స్టిగ్మా కానీ, ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఆత్మన్యూన్యత భావంతో, భయంతో కానీ చెప్పుకోక ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి ప్రాపర్ డాక్టర్ దగ్గరికి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడి వెనకాడుతూ ఉంటారండి. సో ఇలా కాకుండా ఇనీషియల్గానే వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ఏదైనా ఎక్కడైనా బయట ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఒకసారి ఇలా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మెయిన్గా ఏదైనా ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ స్టెరిలైజ్ చేసి లేదంటే వన్ టైం యూసేజ్ ఆఫ్ సిరింజెస్ అండ్ నీడిల్సే వాడుతున్నారు కాబట్టి ఈ సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, థర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎక్కడైనా ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనుకోకుండా ఎక్కడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జనరల్గా ఎవరైనా సరే ఒకసారి బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కానీ లేదంటే బ్లడ్ బ్యాంక్స్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళు మ్యాండేటరీగా అన్నీ చెక్ చేసే వైరల్ మార్కర్స్ అంతా ప్రొఫైల్ అంతా చెక్ చేసి ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఈ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ అంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ కానీ ఏదైతే మన ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల వచ్చే హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ. మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఇలా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడే ఈ హెచ్ఐవి అనేది సోకటం జరుగుతూ ఉంటుంది. సో ప్రాథమికంగా మనకి లక్షణాలు అనేవి బాడీలో ఏం కొన్నాళ్ళకి కనిపించిపోయినా ఒక 6 months, 1 year తర్వాత రిపీటెడ్గా కొంతమందిలో అంటే రిపీటెడ్గా ఫీవర్ రావటం, జ్వరం వచ్చి ఒక 1 week, 10 days వచ్చి తగ్గిపోవటం, లేదంటే ఆ టైంలో ఏదో సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదంటే ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏదైనా లోకల్ మెడికల్ షాప్స్లో ఆ జ్వరం వరకు ఆ ట్యాబ్లెట్స్ అవి వాడుకోవడం, అక్కడి వరకు దానికి ఏదో సరిపెట్టుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ ఫీవర్ వచ్చినప్పుడు ఇలా రిపీటెడ్గా ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది లేకుండా ఏదో ఫీవర్కే ట్రీట్మెంట్ తీసుకోవడం, కొంతమందిలో ఇనీషియల్ స్టేజెస్లో కొంతమందికి లూజ్ మోషన్స్ అంటే నీళ్ళ విరోచనాల్లాగా అయిపోవటం, లేదంటే తదేకంగా బరువు అనుమానంగా ఒక 10 to 20 kgs వెయిట్ డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఒక 80-85 kgs ఇండివిజువల్ కూడా ఒక హెచ్ఐవి బారిన పడిన తర్వాత గ్రాడ్యువల్గా అమాంతంగా ఒక 10 to 15 kgs తగ్గిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో కొంతమందిలో నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట విపరీతమైన చెమటలు రావటం, బాడీ అనేది బాగా వీక్ అయిపోయి వాళ్ళు ఏదైనా పని చేసినా వాళ్ళు చేయలేకపోవడం, ఏ కొద్దిగా పని చేసినా నిస్సత్తుగా బాగా వీక్గా లేజీగా అయిపోవడం అనేది జనరల్గా ప్రాథమికంగా ఈ దశ లక్షణాలు అనేవి మనకి కనిపిస్తుంటాయి. అంటే ఈ లక్షణాలు ఉంటే అందరికీ అంటే చెప్పిన ఎవరైతే ఇండివిజువల్స్ హెచ్ఐవి ఉన్నట్టు కాదు, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట అంటే ఫ్యామిలీతో కాకుండా బయట ఎక్కడైనా ఇలా ఎక్స్పోజ్ అయితే సెక్షువల్ యాక్టివిటీలో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక 6 months లేదంటే ఒక 1 month నుంచి ఒక 6 months లోపు ఎక్కడైనా వైరల్ లోడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వైరల్ ఏదైతే CD4 కౌంట్స్ గ్రాడ్యువల్గా తగ్గటం, బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి
ఏదైతే బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఈ కంప్లైంట్స్ అన్నీ మొదలైతే అది మ్యాండేటరీగా అతను ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఈ ట్రైడాక్టివ్ వైరల్ మార్కర్స్ అనేది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైతే బాధ ఉందో వాళ్ళంతా చెప్పుకుని టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ ఈ వ్యక్తి ఇలా నెగ్లెక్ట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే, ఒకవేళ అతను మ్యారీడ్ అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ పార్ట్నర్ ఉంటారో వాళ్ళకు కూడా ట్రాన్స్మిట్ చేసే ఇది రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే ఎటువంటి సిగ్గు భయం పడకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ప్రాపర్గా ఈ లక్షణాలతో పాటు టెస్టులన్నీ చేయించుకుంటే, ఒకవేళ అతను పాజిటివ్ పేషెంట్ అంటే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ అని తేలితే మనం ఈ CD4 కౌంట్స్ ఇంప్రూవ్ చేయడానికి మన హోమియోపతిలో పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి అంటే ఏదైతే మన ఇమ్యూనిటీ బిల్డప్ చేయడానికి మన రెసిస్టెన్స్ పవర్ని మనం ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయో, ఒకసారి ప్రాపర్గా ఈ రెసిస్టెన్స్ పవర్ మనం ఇంప్రూవ్ చేసి బాడీ యొక్క కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కాబట్టి ఈ CD4 కౌంట్స్ అనేవి ఏవైతే తగ్గిపోయినాయో ఆ CD4 కౌంట్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి అయితే 100% ఛాన్స్ ఉందని ఈ హోమియోపతిక్ వైద్యం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇలా ఈ ట్రీట్మెంటే అన్నట్టే కాకుండా వాళ్ళకి బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తద్వారా వాళ్ళ ఫుడ్లో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చేంజెస్ తీసుకొచ్చుకుంటూ వాళ్ళు ప్రికాషన్స్ అనేవి ప్రాపర్గా తీసుకుంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్లోకి మారిపోకుండా గ్రాడ్యువల్గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకురావడానికి మన పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి హోమియోపతి ట్రీట్మెంట్లో ఎంతైనా ఛాన్స్ ఉందని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఈ హెచ్ఐవి బారిన పడిన ఇండివిజువల్స్ ఏంటంటే వాళ్ళు చాలా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఒక రకమైన ఇంకా నేను ఒక 1 or 2 yearsలో నేను చచ్చిపోతానేమో, ఇంకా నాకు ఏ మందులు పనిచేయమేమో, నేను ఏది వాడినా నాకు బాడీలో ఈ రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవ్వదేమో అని చాలా ఇన్సెక్యూరిటీగా చాలా ఆత్మన్యూనత భావానికి గురవుతూ ఉంటారు. సో ఇట్లా వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఏవైతే లక్షణాలు ఎలా ఉన్నాయి, CD4 కౌంట్ ఎలా ఉంది, ఆ బాడీలో మనకి RT-PCR వాల్యూస్, యాంటీజెన్ వాల్యూస్, ఈ వైరల్ మార్కర్స్ ఎలా ఉన్నాయని మనం ప్రాపర్గా చూసుకుని ట్రీట్మెంట్ పార్ట్ అన్నట్టే కాకుండా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ అనేది చేయగలిగితే, నేను చూస్తున్న పేషెంట్స్లో రెగ్యులర్గా నా దగ్గర వస్తున్న పేషెంట్స్లో చాలా వరకు ఈ మనకి ఎవరైనా సరే వెల్ సివిలైజ్డ్ పీపుల్ అయినా లేదంటే బాగా ఈ ఒక్కొక్కసారి వాళ్ళు అనుకోకుండా ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లాంటి ఇండివిజువల్స్లో కూడా చాలా వరకు మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని అన్నీ మార్పించి మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా CD4 కౌంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసామండి. చేయడానికి కూడా ఛాన్స్ ఉందని ఈ హోమియోపతి వైద్యంలో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.